సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి వైసీపీకి మద్దతుగా నిలవాలని బీసీసీఎల్ రీజనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 29వ తేదీన అనంతపురంలో బస్సు యాత్ర కొనసాగుతుందని పార్టీ శ్రేణులంతా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముందుగా 29వ తేదీన సాయంత్రం 3 గంటలకు జెడ్పీ కార్యాలయం సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి పాతూరు వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. ఈ నెల 29వ తారీఖున అనంతపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్రని విజయవంతం చేసేందుకు ఈరోజు సన్నాహక కార్యక్రమం గౌరవ అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణాల యొక్క పేదల యొక్క పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి మా జగనన్న మా మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల యొక్క పరిస్థితి ఏంటనేసి కూలంకుషంగా విశదీకరించడానికే ఈ యాత్ర అనేటటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత చంద్రబాబు నాయుడు కాలంలో ఈ రాష్ట్రంలో కాల్మని పేరుతోనూ జన్మభూమి కమిటీల పేరుతోనూ ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చూస్తే అదే సంక్షేమ విప్లవాన్ని సృష్టికర్త అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకి నాయకులను కావచ్చు, అధికారులను కావచ్చు పంపించి ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభివృద్ధిని వివరించేటటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. గత చంద్రబాబు నాయుడు కాలంలో అమరావతి పేరుతో కేవలం అక్కడ ఉన్నటువంటి 19 గ్రామాల యొక్క అభివృద్ధిని ధ్యేయంగా చూసుకొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించి తన అనుచరులకు వేల కోట్లు, లక్షల కోట్లు అభివృద్ధి ధ్యేయంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15,000 గ్రామాలకు సంబంధించినటువంటి సచివాలయాలను, 15,000 గ్రామాలకు రాజధానులు రూపకల్పన చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ. అదేవిధంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క అభివృద్ధి కావచ్చు, ఎస్సీల యొక్క అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల యొక్క అభివృద్ధి సంక్షేమం కేవలం టీవీలకో పేపర్లకో పరిమితమైనటువంటి సందర్భం చూసాం. కేవలం ఓటు బ్యాంకు కానీ మమ్మల్ని వాడుకున్నటువంటి పరిస్థితులు చూసాం. మరి ఈరోజు మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సంక్షేమ విప్లవాన్ని సృష్టించి వేలాది మందికి ఈరోజు నాయకత్వ పగ్గాలు అప్పచెప్పించి అధికారానికి దూరంగా మంచి విద్యను అందిస్తూ ఉన్నాడు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తూ ఉన్నాడు. రాజకీయ అవకాశాలు దూరంగా ఉన్నటువంటి చిన్న స్థాయి కులాలను హక్కున చేర్చుకొని ఈరోజు ఎన్నో వేలాది పదవులను కట్టబెట్టేసి మాలో కూడా చైతన్యం కలిగించి నేనున్నానంటే ఒక భరోసా కల్పించి ఈరోజు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేదలకు కూడా సముచిత స్థానం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారంటే, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకే ఈ తేడాను ప్రజలకు వివరించే విధంగా, ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా వచ్చేటటువంటి 29వ తారీఖున కూడా భారీ ఎత్తున గౌరవ అనంతపురం శాసనసభలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగేటటువంటి మీటింగ్ని విజయవంతం చేసేదానికి సన్నాహక కార్యక్రమంలో మొదలుపెట్టాం. భారీ ఎత్తున విజయవంతం చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం అవుతా ఉందో అందులో భాగంగానే ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున విజయవంతం చేయబోతా ఉన్నాం. తద్వారా వచ్చేటటువంటి 2024 ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రజల్ని ఒకటే అడుగుతా ఉన్నాం, ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనకు మంచి చేసినటువంటి ముఖ్యమంత్రి, మన గురించి ఆలోచించేటటువంటి ముఖ్యమంత్రి, మన గురించి నిరంతరం ఒక చిత్తశుద్ధితో, ఒక కర్తవ్యంతో, ఒక క్రమశిక్షణతో మన అభివృద్ధి కోసం, మన సంక్షేమాన్ని కోసం, మన రాజకీయ అవకాశాలను మనకు కట్టబెట్టినటువంటి ముఖ్యమంత్రి కోసం సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మనం కూడా అండగా దండగా ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత మనందరిపైన ఉండాలనేసి తెలియజేస్తూ వచ్చేటటువంటి 29న జరిగేటటువంటి సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం చేసి వచ్చేటటువంటి 2024 ఎన్నికలే మన టార్గెట్. వై నాట్ 175 అనేటటువంటి నినాదాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ అనంతపురం నియోజకవర్గంలో కూడా గత టీడీపీ పాలనలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగింది, కేవలం టౌక్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు వేసినటువంటి డివైడర్లు 10 సార్లు వేసి 10 సార్లు తీసినటువంటి సందర్భం అది. మరి ఈరోజు ఈ అనంతపురం నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, కరోనా టైంలో ఆయన చేసినటువంటి కృషి కావచ్చు, వరదలు వచ్చినప్పుడు ఆయన పడిన తపన కావచ్చు, ప్రజల పట్ల ఉన్నటువంటి అభిమానం, ప్రజల పట్ల ఉన్నటువంటి అంకితభావం, ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావంతోనే ఈరోజు ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంతో ఈరోజు అనంతపురం నియోజకవర్గాన్ని కూడా ఎంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయాలన్నింటినీ కూడా మాకు సంబంధించిన ప్రజల దృష్టికి తీసుకుని పోయి ప్రజలను ఆలోచింపజేసే విధంగా, ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా చేసేటటువంటి కార్యక్రమాలు చాలా బలంగా తీసుకొని పోతామని తెలియజేస్తూ వచ్చేటటువంటి 2024 ఎన్నికలనే మా టార్గెట్గా నిరూపితం చేసి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులుగా పనిచేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తాం.